హాయ్, వెల్కమ్ టు హెచ్ఆర్ స్టాక్ విన్నర్స్ ఫ్రెండ్స్. మనకి రోజు కాఫీ తాగుతాము, కాఫీ షేర్స్ అయితే ఏమీ కొనట్లేదు కదా. అలాగే కాఫీ డే అని ఒక స్టాక్ ఉంది. ఖచ్చితంగా మీ అందరికీ తెలుసు, అది రీసెంట్ డేస్లో చాలా స్ట్రగుల్స్ అయినాయి, డెట్స్ ఉన్నాయి, అన్నీ కొంచెం ఓవర్కమ్ చేసుకుంటూ వాటి రిజల్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. బ్రహ్మాండమైన రిజల్ట్స్ వచ్చినాయి. లాస్ట్ 1 వీక్లోనే బాగా పెరిగింది. యాక్చువల్గా అది కొంచెం టెక్నికల్ అండ్ ఫండమెంటల్స్ అవుట్లుక్ అయితే అద్దరిపోటుగా ఉంది. ఖచ్చితంగా ఈ లెవెల్స్తో కొంటే మీరు ఎంత పర్సెంట్ నెక్స్ట్ 1 ఇయర్లో కాఫీ డే ఎంత పెరిగిద్ది అనేది చూస్తే ఆశ్చర్యపోతారు. బ్రహ్మాండమైన మల్టీబగ్గర్ స్టాక్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇది మీ వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది నేను కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే చెప్తున్నాను. ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే కన్సల్ట్ చేసి వాళ్ళు కూడా బాగుంది అంటేనే ఈ స్టాక్ అయితే మీరు వాచ్ లిస్ట్లో కానీ బై చేయడం కానీ చేయండి. ఖచ్చితంగా ఇది జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్. సో ఇది టెక్నికల్ ఎలా ఉంది, ఫండమెంటల్ ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు చూద్దాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద హెచ్ఆర్ స్టాక్ విన్నర్స్ ఫ్రెండ్స్. కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఫ్రెండ్స్. మార్కెట్ క్యాప్ 836 crores ఉంది. స్మాల్ క్యాప్ కంపెనీ. ప్రజెంట్ 39 రూపీస్ ఉంది. ఇదిగోండి, ఓవరాల్గా చూసుకుంటే ఒక గుడ్ కంపెనీ అని చెప్పుకోవాలి. రీసెంట్ డేస్లో అయితే చాలా స్ట్రగుల్ అయింది, అక్కడ నుంచి కొంచెం పాజిటివ్గా ఉంది. ఇక్కడ చూడండి, సేల్స్ అయితే కన్సిస్టెంట్గానే మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎక్స్పెన్సెస్ అయితే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే కొద్దిగా తగ్గినాయి ఎక్స్పెన్సెస్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్గా ఆపరేటింగ్ ప్రాఫిట్ అసలు ట్రెమెండస్గా లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్తో పోల్చుకుంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది బాగా పెరిగింది. ఇకపోతే మీకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు అదర్ ఇన్కమ్ కూడా గ్రాడ్యువల్గా బాగా పెరిగింది. 159 crores దాకా పెరిగింది. ఇక చూసుకోండి, ఇక్కడ ఇంట్రెస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే వస్తుంది, 26 crores. అదర్ ఇన్కమ్ 59 crores, ఇంట్రెస్ట్ వచ్చి 26 crores ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ నెట్ ప్రాఫిట్ కూడా చూడండి, లాస్ట్ ఈ క్వార్టర్ అయితే రిజల్ట్స్ అయితే 132 crores ఉంది. అసలు చాలా స్ట్రగుల్ తర్వాత మంచి రిజల్ట్స్ అయితే పోస్ట్ చేసింది. ఇక ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూసుకుంటే మీరు ఇక అసలు బ్రహ్మాండమైన ఇయర్ ఆన్ ఇయర్ ఆపరేటింగ్ ప్రాఫిట్ 136 crores ఉంది. నెట్ ప్రాఫిట్ చూడండి ఫ్రెండ్స్, అసలు లాస్ట్ ఇయర్ అయితే నెగిటివ్ 210 crores ఉంది. ఇక ఇక్కడ పోతే మీకు రిజర్వ్స్ అనేది చూడండి గ్రాడ్యువల్గా పెరుగుతున్నాయి, కానీ బారోయింగ్స్ అయితే తగ్గినాయి. సో కొంచెం ప్రాఫిట్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్రమోటర్ స్టేక్ 7.83 ఉంది. ఇక్కడ ఎఫ్ఐస్ కూడా కొంచెం ఉన్నారు, బట్ ఎక్కువ పబ్లిక్ దగ్గర ఉంది. ఇది ఇక్కడ ఏదైనా మైనస్ ఏదైనా ఉందంటే ప్రమోటర్స్ అయితే కొంచెం తక్కువ ఉన్నారు. ఇక టెక్నికల్ అనాలిసిస్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది చూడండి, ఫుల్లీ ఇది పోలండ్ ఫ్లాగ్ ప్యాటర్న్. యాక్చువల్గా బ్రహ్మాండమైన ప్యాటర్న్, ఇది కంటిన్యూషన్ ప్యాటర్న్ ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇది 56 రేంజ్కి వెళ్తే ఇంకా బై చేయటం బ్రహ్మాండమైనది. ఇది ఆల్మోస్ట్ దీని టార్గెట్ చూడండి, ఇక్కడ 120 లెవెల్ ఉంది. ఇప్పుడు జస్ట్ 39-40 ఉంది. 40 to 30 మధ్యలో మీరు గట్రా బై చేస్తే బ్రహ్మాండమైన రిటర్న్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఆర్ఎస్ఐ కూడా కింద చూడండి మంచి స్ట్రెంత్ ఇలా కనిపిస్తుంది. ఇక ఇక్కడ బ్రేక్అవుట్ అయితే లాంగ్ టర్మ్ వ్యూలో అయితే మీకు ఆల్మోస్ట్ 200 లెవెల్స్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఇదిగోండి, ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ అయితే బ్రేక్అవుట్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. నా ఎఫర్ట్ మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం చెప్పిన చాలా స్టాక్స్ పెరుగుతున్నాయి, లాంగ్ టర్మ్ కూడా చాలా స్టాక్స్ అయితే చెప్పాము. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు ఇదైతే ఎడ్యుకేషనల్ పర్పసే. ఖచ్చితంగా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కనుక్కొని మీరు బై చేయండి. ఇది బ్రహ్మాండమైన రిటర్న్ ఇచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా కాపీ డేని మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.